తండ్రిన దేవ పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ఈ యొక్క నెల మొదటి ఆదివారం నాడు నా ప్రభువా, మేము నాయన నీ మందిరములో చేరి ఈ రీతిగా నా తండ్రి ఆరాధన చేసుకున్నట్టుకు నువ్వు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు. అదే విధముగా నా తండ్రి, మేము ఈ వాక్యానంతరము నాయన నీ యొక్క ప్రభువా శరీరమును నీ రక్తమును తీసుకోవడానికి సిద్ధపడుచుండగా దానిలో ఉన్నటువంటి విషయాలను ప్రభువా మేము గ్రహించుటకు నా తండ్రి నాయన నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని, సరైనటువంటి రీతిలో నా ప్రభువా వాక్యాన్ని అర్థము చేసుకునేటువంటి జ్ఞానము మీరు మాకు దయచేయమని, పరిశుద్ధాత్మదేవ నన్నును నా మాటలను నా ఆలోచనలను నీకు సమర్పిస్తూ యేసయ్యనామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్ ఆమెన్. ప్రతి నెల మొదటి ఆదివారం నాడు దేవుని యొక్క శరీరమును ఆయన రక్తాన్ని మనం తీసుకుంటూ ఉన్నాం. ఇంగ్లీష్లో కమ్యూనన్ అంటారు. కమ్యూనన్ అని అంటే ఏంటంటే 3 అంశాలుగా దానిని మనం చెప్పుకోవచ్చు. 3 అంశాలుగా. ఒకటేంటంటే మొట్టమొదటి ఏంటంటే జ్ఞాపకం చేసుకునట. ఇది ఎవరు చెప్పారండి? ఇది ప్రభువుల వారు మనకి చెప్పారు. శిష్యులకు అప్పుడు చెప్పినప్పటికీ కూడా అది అందరికీ వర్తిస్తుంది. అయితే ఏం జ్ఞాపకం చేసుకోవాలి? నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చెయ్యుడి. ఇది ఒక ఆజ్ఞ, చాలా ముఖ్యమైనటువంటి ఆజ్ఞ. అది దీనిని జ్ఞాపకం చేసుకున్నటకు మీరు దీన్ని చెయ్యుడి అని. చూడండి, మరి లూకా సువార్తలో వాక్యాన్ని మనం ఒక్కసారి చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుదాం. అప్పుడు ఆయన, నేను శ్రమ పడకమునుపు మీతో కూడా ఈ పస్కా భుజించవలెనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూను దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, అప్పుడాయన నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని. ఇది మామూలు భోజనం కాదు, పస్కా భోజనం, లేదంటే పస్కా పండుగ ఆచరించేటువంటి ఒక ఇంపార్టెన్స్ గురించి ఇక్కడ దేవాది దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే ఇది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఈ ఎన్నడను దాని భుజింపనని మీతో చెప్పుచున్నాను. దేని గురించి చెప్పబడింది? ఇది దేవుని రాజ్యం. దేవుని రాజ్యములో ఏమని రాయబడిందండి? అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడను దానిని భుజింపను అని మీతో చెప్పుచున్నాను. ఎందుకు చెప్పారు ఈ మాట ప్రభు? దేవుని రాజ్యం అంటే పరలోకములో ఉన్నటువంటి ఆ యొక్క మనందరి యొక్క నివాసములో నేను మీతో కూడా భోంచేస్తాను. అప్పటి వరకు మళ్ళా నేను ఇంకా చెయ్యను ఈ భూమి మీద. అంటే ఏంటంటే ఇంకా చనిపోబోతూ ఉన్నాను. మరలా మీతో ఆ యొక్క భోజనము పరలోకములోనే చేస్తాను. ఇక్కడ పరలోకములో పెండ్లి విందు అనేటువంటిది ఒకటి జరగబోతూ ఉన్నది. అప్పటి వరకు నేను చెయ్యను అని చెప్పేసేసి మరి దేవాది దేవుడు చెప్పినటువంటి మాట. ఆయన ఈ లోక సంబంధమైనటువంటి విషయాలతో మాట్లాడుతూ రాబో సంగతులను గూర్చి కూడా ఆయన చెబుతూ ఉన్నటువంటి దేవుడు. ఈ రాబో సంగతి అంటే పరలోకములో ఎవరైతే మరలా చేర్చబడారో, లింక్ చూసారండి? ఈ లోకములో మనము తీసుకునేటువంటి ఆ కమ్యూనియన్, ఆ యొక్క రొట్టె ద్రాక్షరసానికి పరలోక రాజ్యమునకు దేవుడు ఒక కనెక్షన్ చెప్తూ ఉన్నాడు. అంటే ఆ యొక్క రొట్టెను ద్రాక్షరసము తీసుకున్నటువంటి వారు పరలోక రాజ్యములో ఆయనతో పాటు నివాసము చేసి ఆయనతో పాటు పెండ్లి విందులో భోజనము చేస్తారు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ అది. అయితే చూడండి, ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? అట్లయితే దీనిని జ్ఞాపకం చేసుకున్నటకు మీరు దీనిని చేయుడి అని అన్నారు యేసు ప్రభుల వారు శిష్యులకు కానీ మనకు కానీ. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే దేవాది దేవుడు నా కొరకు మరణించారు,
నా కొరకు శ్రమలు పడ్డారు, నా కొరకు ఆయన రక్తాన్ని చిందించారు, నా గురించి దేవుడు త్యాగం చేశాడు. ఈ త్యాగము, ఈ రక్తం చిందించడం, ఆయన శరీరం విరవబడడం, ఆయన యొక్క శరీరము నలగొట్టబడడం, ఇవన్నీ కూడా మన రక్షణార్థమై మనం రక్షించుకోవడానికి దేవుడు చేసి చెప్తూ ఉన్నది ఏంటంటే, ఎప్పుడు మీరు ఈ యొక్క రొట్టెను మనం ఎందుకు అసలు పాటిస్తూ ఉన్నాం? కొన్ని సంఘాలలో అయితే ప్రతి ఆదివారం కూడా ఉంటుంది. ఎందుకు మనం ఇది పాటిస్తున్నాం అంటే, దేవాది దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు, నేను వచ్చేంత వరకు కూడా దీన్ని చేయమని. రెండోది ఏంటంటే, దీనిని జ్ఞాపకం చేయుటకు మీరు దీన్ని చేయుడి. ఏదో మొదటి ఆదివారం వచ్చేసేసి మనం ఆ యొక్క కమ్యూనియన్లో మరి లేదా సంస్కార ఆరాధనలో మనం పాలిభాగస్తులు అవుతున్నాం అని చెప్పేసి వచ్చేసి తీసుకుని వెళ్ళటం కాదండి. ఏది పరిశుద్ధముగా ఉండాలంటే, దేనినైతే దేవుడు చూస్తున్నాడో తొంగి అది పరిశుద్ధంగా ఉండాలి. మన హృదయం అంతరంగము పరిశుద్ధముగా ఉండాలి, మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. ఎవరికి మనం చేసేవి తెలియకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు అనేటువంటి విషయం మాత్రం మనం మర్చిపోకూడదు. ఆ యొక్క సమభక్తారాధనలో మనం పాలిభాగస్తులు అవుతున్నామనంటే చాలా జాగ్రత్తగా మనం వచ్చి దాన్ని చేసుకోవాలి. కానీ ఇదేదో ప్రతి ఆదివారం వచ్చేసి తీసుకుని వెళ్ళిపోవడం కాదండి. చాలాసార్లు కొంతమంది మరి చాలా ప్రార్థనలు ఉంటారు. కొన్ని సంఘాలైతే సిద్ధపాటు ప్రార్థన శనివారం ఖచ్చితంగా పెడతారు. సిద్ధపాటు ప్రార్థన లేకుండా ఈ సమభక్త ఆరాధనలో దేవుని యొక్క శరీరమును ఆయన రక్తము తీసుకోవడానికి అసలు మనకు అర్హత లేదు. అంత సిద్ధపాటుతో మనం రావాలి. చాలామంది ఏం సిద్ధపరుస్తారంటే, తెల్ల చీరను ఇస్త్రీ అయిందా లేదా, తెల్ల షర్టు ఇస్త్రీ అయిందా లేదా. అది కాదండి సిద్ధపాటు. ఏమని సిద్ధపడాలంటే, ప్రభువా ఈ లోకములో నేను ఉంటూ ఉన్నాను, ఇహలోకమైనటువంటి మాలిన్యము నాకెక్కడన్నా అంటిందేమో, ఆలోచన పరంగా కానీ, జీవిత పరంగా కానీ, మాటల పరంగా కానీ ఎక్కడైనా ఈ మాలిన్యం నాకు అంటిందేమో ప్రభువా, ముందుగా నన్ను కడిగివేయి, నన్ను పరిశుద్ధపరచు అని ఒక పశ్చాత్తాపముతో మనము దేవుని యొక్క ఆయా సమభక్త ఆరాధనలో పాల్గొనాలి. అందుకనే కీర్తన గ్రంథములో ఒక మాట ఉంటుంది. కీర్తన గ్రంథము 32వ అధ్యాయం మొదటి 2 వచనాలు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. అతిక్రమములకు పరిహారము నొందినవాడు. పరిహారము నొందడం అంటే ఏంటంటే బాధపడడం, మనం రియల్గా ఫీల్ అవ్వడం మనం చేసిన తప్పును గురించి. పరిహారము నొందినవాడు ఏమంటున్నారండి? ధన్యులు అంటున్నాడు. ధన్యత అంటే ఏంటి? ఆశీర్వదించబడడం. పరిహారము నొందాలి మనం చేసినటువంటి అతిక్రమములకు. పరిహారం ఉన్నాయి. ముందుగా చాలామంది ఏంటంటేనండి, నేను కొంతమందిని చూస్తుంటే నాకు ఎంత ఆశ్చర్యం వస్తుందంటే, వాళ్ళకు ఒక రియలైజేషన్ కూడా ఉండదండి. నేను చేస్తున్నాను తప్పు, ఇది దేవునికి వ్యతిరేకంగా నేను ప్రవర్తిస్తున్నాను, దేవునికి వ్యతిరేకంగా నేను మాట్లాడుతున్నాను అనేటువంటి ఒక కాన్షియస్ కూడా లేకుండా ప్రవర్తించేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. లోకం కుళ్ళిపోయిందండి. సంఘ బిడ్డలలో చూడండి జల్లెడు పడుతూ ఉన్నాడు దేవుడు. మన సంఘమే కాదండి, ప్రతి సంఘాన్ని గట్టి విత్తనాలనే దేవుడు ఎంచుకుంటాడు. తేలిక విత్తనాలు గాలికి ఎగిరిపోతాయి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడతాడు అప్పుడు. ఎందుకంటే మనమందరము కూడా పాపులమే, మేము పాపులమే, మీరు కూడా పాపులే, అందరూ కూడా. ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం మనం చేసుకుంటే, దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే, దేవుని యొక్క పాదాలు పట్టుకొని, దేవా నీకు వ్యతిరేకంగా నేను ఇది చేశాను అని మనం దేవుణ్ణి వేడుకుంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు. ప్రతి ఘోర పాపములు కడిగేది యేసయ్య రక్తమే. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా చేత అప్పుడు నిర్దోషి అని మనం ఎంచబడతాం. యెహోవా గుడారములో నివసింపదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఉండేటువంటి వాళ్ళు ఎవరు?
అని మనల్నే ప్రశ్న వేస్తున్నది వాక్యం. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటం లేదంటే అర్థం ఏంటండి? లోపల ఒకటి, ఆత్మలో కపటం. తీయని మాటలు, కొంతమంది పడిపోయి డొల్లాల్సింది ఆ మాటలు ఏంటంటే, తీయటి మాటలు పలుకుతారు. దేవుని ముందు మన మనస్సాక్షి ప్రాపర్గా ఉండాలి. పై మాటలు వద్దు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దీని ఆపోజిట్ చెప్పండి మీరు. ఆత్మలో కపటం ఉన్నవాడు దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాడు. అదేనా ఉన్నది? జాగ్రత్తగా ఉండాలి మనం. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇదిగో వచ్చేస్తున్నా. దేవుని బిడ్డలారా, మనల్ని మనం సరి చేసుకుందాం ఈ రోజున. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. తర్వాత, నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొంటిని. నా దగ్గర ఎప్పుడు ఒకవేళ చెప్పినంత మాత్రం ఏమవ్వదు, దేవునికి చెప్పుకోవాలి. దీనికి ఏం కావాలని అంటే, మొదటి పాయింట్, మనం ఏం తప్పు చేస్తున్నాము అనేటువంటి ఒక రియలైజేషన్ ఉండాలి మనకి. ఆ తర్వాత దానిని నేను దేవునికి వ్యతిరేకముగా చేశాను అనేటువంటి ఒక ఒప్పుకోలుండి, ఆ తర్వాత క్షమించగలిగేటువంటి దేవుని వద్దకు వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. అప్పుడు ఆయన రక్తం మనలను పరిశుద్ధపరుస్తుంది. ఆయన బ్యాప్టిజములో మనం పాలిభాగస్థులం అవుతున్నామని అంటే, దేవుని బిడ్డలారా, ఇదేదో మామూలు ప్రక్రియ కాదండి. బ్యాప్టిజం అంటే కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, కొన్ని విషయాలను మనం తెలుసుకోవాలి. కనుక చూడండి, ఆ విధముగా మనము దేవుని వద్దకు వెళ్ళి మనం అంత పరిశుద్ధముగా దేవుని యొక్క శరీరమును రక్తమును తీసుకుని వెళ్ళాలి. అందుకు దీనిని జ్ఞాపకం చేసుకున్నటకు మీరు చేయుడి అన్నాడు. దేనిని జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ఆయన మన కొరకు మరణించాడు. మనం వద్దులేండి, నా గురించి మరణించాడు. నేను అనుకుంటున్నా, నా పాపముల నిమిత్తము, నా అతిక్రమముల నిమిత్తము, నా దోషముల నిమిత్తము దేవుడు శిలువ మరణాన్ని పొందాడని అది జ్ఞాపకం చేసుకుని మనం తీసుకోవాలి. అందుకనే ఖచ్చితంగా సిద్ధపాటు ప్రార్థన అనేటువంటిది శనివారం జరుగుతుంది చాలా మందిరాల్లో. అంత ఇదిగా మనం తీసుకోవాలి. రెండవది, మనలను మనం పరీక్షించుకోవాలి. ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్ ఇంగ్లీష్లో. మనలను మనం పరీక్షించుకోవాలి. మూడవదిగా, ప్రొక్లెయిమ్, ప్రకటించాలి. ఏం ప్రకటించాలి? ఆయన రక్షణ గురించి ప్రకటించాలి. అది మనందరి బాధ్యత. దేవుని బిడ్డలారా, పాస్టర్ గారు చూసుకుంటారులే, పాస్టర్ గారు చూసుకుంటారులే కాదండి. కానీ నిజముగా మనం ఎంత ప్రకటిస్తున్నాం, ఎంత దేవుని గురించి మనం చేస్తున్న ఈ 3 అంశాలతో కూడినదే కమ్యూనన్ అనేటువంటి ఒక అర్థం వచ్చేటువంటిది. అంటే సంఘముగా కూడి ఆయన రొట్టెలో ఆయన రక్తములో పాలి భాగస్తులవుట. ఒక్కొక్కరిని తీసుకోం కదా, సంఘముగా కూడి ఆయన యొక్క శరీరములోను ఆయన రక్తములోను మనము పాలి భాగస్తులవుట. అందుకనే కొరంథీయులు రాసినటువంటి పత్రికలో స్పష్టమైనటువంటి విషయాలను మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాసి ఉన్నారు. కొరంథీయులు రాసినటువంటి పత్రిక ఒక్కసారి వెళదాం. 11వ అధ్యాయము 23వ వచనం చదవండమ్మా. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి ఇది మీ కొరకైనటువంటి నా శరీరము. ఆ యొక్క రొట్టెను విరవాలి. అది దేనికి సాదృశ్యం అంటే, ఆయన శరీరము నా కొరకు విరవబడినది. అందుకనే ఆ రొట్టెను తీసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైనటువంటి నా శరీరము. ఇక్కడ మీ కొరకైనటువంటి మాటలో కింద ఫుట్ మార్క్ ఏముందండి? మీ కొరకు విరవబడినటువంటిది, మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టకై
దీనిని చేయుడి అని చెప్పాను. మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే దేవాది దేవుడు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించారనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అంటే అర్థం ఏంటండి? ఒక నూతనమైనటువంటి ఒక కమిట్మెంట్ నేను చేస్తూ ఉన్నాను, క్రొత్త నిబంధన. తర్వాత మీరు దీనిలోనిది తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడి అని చెప్పాను. ఇది ఒక ఆజ్ఞ దేవుడు చెప్పాడు, ఏ విధంగా చెయ్యాలి అని కూడా చెప్పాడు. దేనికి ఏది సాదృశ్యమో కూడా ఇక్కడ చెప్పబడి ఉన్నది. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణం వరకును ప్రచురించెదరు. ఇది అసలు మనం మర్చిపోతున్నాం. మనం కొంచెం 2 అడుగులు ప్రయత్నం చేస్తున్నాం, 100 అడుగులు వెనక్కి వెళ్తున్నాం. ఎలా అవుతుంది అండి కార్యాలు? చూడండి, దేవుడు ఎంత అద్భుతముగా మరి యొక్క తన బిడ్డలైనటువంటి మనందరికీ ఎంత బాధ్యతనిచ్చాడండి దేవుడు. ఎంతమందిని కలుస్తుంటామమ్మా మనం. కలిసి చెప్పేది మంచి మాట్లాడుతున్నామో మనం చెడు మాట్లాడుతున్నాం. ఎక్కువగా ఏం మాట్లాడుతున్నాం? చెడే మాట్లాడుతున్నాం. ఏమైందంట? ఎక్కువ అయిపోయినాయి మనకి. అది ఎక్కువ అయిపోయేటప్పటికల్లా ఏమైపోయిందంటే దేవుని గురించి చెప్పడం తక్కువైపోయింది. భారతదేశంలో దేవుడు మనలను పుట్టించాడు అని అంటే భారతదేశ ప్రజల రక్షణ విషయంలో మనకు బాధ్యత ఉన్నది. మన ఇంటి పక్క వాళ్ళ గురించే లేదు బాధ్యత మనకి. ఎప్పుడు వస్తుందండి బాధ్యత? దేవుని బిడ్డలారా, మనమందరము ఆయన యొక్క సంస్కార ఆరాధనలో మనం పాలిభాగస్థలం అవుతున్నామనంటే ఎన్ని స్టెప్పులు ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనం మళ్ళా చదువుదాం. అక్కడ చదివిన వాక్యం, ఈ రొట్టెను తిని ఈ పాత్రను తాగునప్పుడల్లా ఎన్నిసార్లు ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఎన్నిసార్లు ఆయన రొట్టెను మనం తీసుకున్నాం, ఎన్నిసార్లు ఆయన రక్తములో మనం పాలు భాగస్థులం అయ్యాం. ఆ తర్వాత చూడండి, ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురము చేయుదురు. మనం చెప్పామండి, యేసు ప్రభుల వారు నీ కొరకు మరణించాడు అనేటువంటి విషయం ప్రచురం చేయాలి మనం. అయిపోయిన తర్వాత ఇంకా నాకు సాతాను శోధనలు ఏమి రావు, ఆయన శరీరంలో ఉన్నటువంటి మహిమ నేను పొందుకున్నాను. మంచిదే, ఇవన్నీ తప్పని నేను అంటలేదు. అసలు విషయం ఇక్కడ మనం మర్చిపోతున్నాం. వాక్యం చెప్తున్న విషయం నేను చెప్తున్నానండి, నా సొంత మాటలు కాదు. ఆయన వచ్చు వరకు, మనలను తీసుకుని వెళ్ళేంత వరకు కూడా ఆయన మరణమును మనం ప్రచురము చేయాలి. ఇది దేవుడి యొక్క ఆజ్ఞ. అంతకంటే ఏంటంటే దేవుని యొక్క అభీష్టం, దేవుని యొక్క సంకల్పం. ప్రచురము చేయదు. తర్వాత చదువమ్మా. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యొగును. చూసారండి, అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తముని గూర్చి అపరాధి అగును. కొన్ని ఉంటాయండి, బలహీనతలు ఉంటాయి. మనుష్యులు మనం లోకంలో పడిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి. దాని గురించి మనం ఏం చేయాలంటే, ప్రభువా ఇది నీకు వ్యతిరేకమైనది, ఇది నీకు ఇష్టం లేనిది, కానీ నేను చేయడానికి ఓ అబద్ధం అవనివ్వండి, లేదంటే ఓ చిన్న దొంగతనం అవనివ్వండి, బెండకాయ మొక్క తిన్నా తెలియకుండా అది దొంగతనమే. ఒకవేళ నాకు ఈ బలహీనత ఉన్నది ప్రభువా, దీన్ని నేను అధిగమించే శక్తి ప్రభువా అని దేవుడిని అడగాలి. ఇస్తాడు ఖచ్చితంగా దేవుడు. అసలు సాతాను మనుష్యులను తప్పు చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. గమనించండి, ఎవరు ప్రేరేపణ? దేవుని యొద్ద నుండి రాదది. ఎందుకు ప్రేరేపిస్తుంది? దేవుని యొద్ద నుండి నిన్ను దూరం చేయడానికి, నీకు ఒక తప్పుడు పని చేయమని ప్రేరేపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రేరేపించంగానే వెంటనే స్టాండ్ స్టిల్, ఒకసారి ఆలోచన. వచ్చింది ప్రేరేపణ. అసలు మొట్టమొదటి పాపం ఏంటండి? మొట్టమొదటి పాపం ఏంటి?
ఆలోచన ప్రకారం వచ్చింది. లూసిఫర్కి ఏమొచ్చింది? నేను సర్వోన్నతుడికి సమానముగా నేను ఉంటాను అని ఆలోచన వచ్చింది. ఈ యొక్క ప్రపంచము అని అంటే పైన ఉన్నటువంటి దానిలో కూడా అంతా కలుపుకొని పాపం మొట్టమొదటి ఆలోచనతోనే పుట్టింది. ఆలోచన పుట్టంగానే వెంటనే మనం ఏమనుకోవాలంటే ఇది దేవునికి ఇష్టమైందా కాదు. ఆగండి, మీరు అనంగానే చేసేయద్దు. అప్పుడు మీకే ఆలోచన వచ్చేస్తుంది. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఇంటర్ఫీర్ అయ్యి మనతో మాట్లాడతాడు, అది చెయ్యదు, అది తప్పు అని. సో అయోగ్యముగా మనము ఉండరాదు. అలా అనుకొని నేను ఇది చేశాను, అది చేశాను, పాపం చేశాను, ఇది తప్పు చేశాను, అది తప్పు చేశానని ఆయన శరీరములో ఆయన యొక్క రక్తంలో పాలిభాగస్తులు అవ్వకపోతే ఇంకా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్తారు. అయోగ్యముగా చదువమ్మ. ప్రభు యొక్క రొట్టెను తిన్న దాని లెక్క దానిని పాత్రలో తాగున వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. సిద్ధపాటు అంటే ఇదేనండి, తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు తీసుకోవాలండి కమ్యూనను. తన్ను తాను పరీక్షించుకును అలాగ చేసి ఆ రొట్టెను తిని పాత్రలో త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. దాన్ని చేయటం వలన ఎవరికి వస్తుందండి శిక్ష? మనకే వస్తుంది. దేవుని బిడ్డలారా, తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అంటే ఎవరు మీలో ఎవరి గురించి ఎవరైతే రొట్టెను ద్రాక్ష రసము తీసుకుంటున్నారో వాళ్ళకే. మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. చూసారండి, తీర్పు ఎక్కడుంటుందండి? పరలోకములో ఖచ్చితంగా ఉంటుంది. కొన్నిసార్లు భూమి మీద కూడా ఉంటుంది. భూమి మీద కూడా అనిపిస్తాం కొన్నిసార్లు. దేవుడు న్యాయవంతుడు, దేవుడికి ప్రేమ ఉన్నది, దేవుడికి కనికరం ఉంది, దేవుడికి దయ ఉంది, దేవుడికి క్షమించే గుణం ఉంది, సాయం చేసేది ప్రేమ ఉంది, అన్నీ చాలా దేవుని గుణలక్షణాలు. కరుణ ఉన్నది, కటాక్షం ఉన్నది, కానీ న్యాయం కూడా ఉన్నది. న్యాయం ప్రకారమే మనకు దీవెనలు దేవుడిస్తాడు. మనలను మనమే విమర్శించుకొనిడలా తీర్పు పొందకపోదుము. ఇప్పుడు మనం ఈ రోజున మనం ఏం నేర్చుకుంటున్నామంటే జాగ్రత్తగా శుక్రవారం అట్లా అనుకొని సోమ మంగళ ఇష్టం కాదది. ఇష్టానుసారంగా బ్రతికేసి శుక్రవారం నుంచి పరిశుద్ధపరచుకోవడం కాదండి. ఒక్కసారి దేవుని యొక్క పాదాలను పట్టుకుని క్షమాపణ అడిగిన తర్వాత మనము దాన్ని కంప్లీట్గా విడిచిపెట్టేసేయాలి. కొన్నిసార్లు ప్రేరేపణ వచ్చినప్పటికీ కూడా దానిని అధిగమించేటువంటి శక్తి నాకు ఈ ప్రభు అని ప్రార్థన చేయాలి. అసలు మనం చేయవలసిన ప్రార్థనలు ఇవేనండి. మనం చేయవలసిన ప్రార్థనలు ఇవే. మిగతాయనే దేవుడు చూసుకుంటాడు. మనకేం కావాలో దేవుడు తెలుసు, అవునా కదా? ఏ యొక్క స్తోమత లేకుండా 2 సంఘాలు ఎంత గొప్ప కార్యాలు మనం చేస్తున్నామంటే మన స్తోమత మన శక్తిని బట్టే కాదు. మంచి ప్రసంగికులను మనం పిలుచుకొని అగ్గై సెమినార్లు పెడుతున్నాం, ఇంకా పెట్టబోతున్నాం. ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి. ప్రభు వాటిని ఎన్నిటిని మరి ఆయన చిత్త ప్రకారం నడిపించుకుంటారు. దేవుని బిడ్డలారా, మనము చేయవలసినటువంటి అదే, మనలను మనము ఎప్పుడూ కూడా పరీక్షించుకొని అయోగ్యము లేకుండా మనము ఆయన యొక్క శరీరమును రక్తమును మనము తీసుకోవాలి. కనుక చూడండి, సంఘాల యొక్క ఐక్యత, హృదయాలను మనం పరీక్షించుకోవాలి. 28వ వచనములో ఉన్నటువంటి వాక్య భాగాన్ని దయతో మీరు అందరూ కూడా అండర్లైన్ చేసుకోండి.
అండర్లైన్ చేసుకోండి. సంఘముగా కూడి ఎందుకు చేస్తున్నామంటే సంఘముకు ఒక ఐక్యత ఉన్నది. ఇది దేవుడు చెప్పినటువంటి మరొక ఆజ్ఞగా మనం భావించి మనం తీసుకుని వెళ్ళాలి. మనం మనడల పరీక్షించుకుని ఎడల విమర్శ మనము పొందుకోకుండా ఉంటాం. సత్యవాక్యము ఎక్కడైతే ఉన్నదో అది నొప్పించబడినా, మీ హృదయం ఒక్కొక్కసారి బాధపడినా, నా గురించే చెప్పారు అని అనిపించిన సత్యవాక్యం గురించే మీరు తాపత్రయపడండి. ఎందుకనగా మీ అందరి గురించి లెక్క చెప్పవలసింది నేను. నువ్వు చెప్పావా అని దేవుడు అడిగితే నేనేం చెప్తాను? సరిచేసావా? ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల వైపు నేను ఎప్పుడు చెప్పను వాక్యం, ఎప్పుడన్నా దేవుడు ప్రేరేపిస్తే తప్పించి. ఎందుకంటే దేవుడు ప్రాణమే ఇచ్చాడు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వడండి. ఏ అర్హత ఉన్నదని మనం మంచి ఇళ్లలో ఉంటున్నాం? మనం ఏ అర్హత ఉన్నదని మనం మంచిగా భోంచేస్తున్నాం? ఏ అర్హత ఉన్నదని మరి మనం మంచి బట్టలు కట్టుకుంటున్నాం? దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే మనల్ని అత్యున్నతమైన స్థానములో ఉంచాలని. హల్లెలూయా. నేను తలగా ఉంచుతాను అన్నాడు. ఆ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరిది దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరిది. కానీ నీ సొంత ఆలోచనల ద్వారా నీకు ప్రెజర్ ఇచ్చేటువంటి తప్పుడు ఈ యొక్క విషయాలు. ఎందుకు సెల్ ఫోన్స్ని పట్టుకొని పిల్లలు వదలట్లేదండి? ఏమి నీకు ప్లెజర్ ఇస్తుంది దానివలన? అది ఎవరు సంతోషపడుతున్నారు? సెల్ ఫోన్ వాడడం వలన. మొన్న ఒక అబ్బాయిని నేను చూశానండి, సెల్ ఫోన్ పిచ్చిలో ఇట్లా పట్టుకొని ఫోన్ని ఎంత భయంకరంగా ఏడుస్తూ అరుస్తున్నాడు, స్క్రీమింగ్. ఎందుకంటే మైండ్ అంతా పాడైపోయిందంట పిల్లాడికి. గట్టి గట్టిగా అరుపులు, మనుషుల్లాగా ప్రవర్తించట్లా. కొంతకాలానికి సెల్ ఫోన్ యొక్క అలవాట్లు అలా తీసుకుని వెళ్తాయి. దేవుడు వేసిన మంచి బాటను మనం చేతులారా తన్నేసుకుని ముందుకు వెళ్ళొద్దు, తన్నేసుకుని ముందుకు వెళ్ళొద్దు. కనుక అయోగ్యముగా మన జీవితాలు ఉండకూడదండి. ఈ రోజున మనం ఏం నేర్చుకోవాలంటే అయోగ్యముగా మన జీవితాలు ఉండకూడదు. రెండవది, మనలను మనం పరీక్షించుకోవాలి. ఎగ్జామిన్ అవర్ సెల్స్. ఎందుకంటే నువ్వు చేస్తున్నా నాకు తెలియదు, నేను చేస్తున్నా మీకు తెలియదు. మనమే పరీక్షించుకుందాం, మనల్ని మనమే సరిచేసుకుందాం వాక్యపు వెలుగులో. కనుక వాక్య జ్ఞానం మనకు ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శరీరమును ఆయన యొక్క రక్తమును మనము పాలిభాగస్తులు అవుతున్నాం అనంటే ఏదో రకంగా అట్లా వచ్చేసేసి పైకి తలచీర తెల్లవాచి పెట్టుకుని రావడం కాదు. తెల్ల బట్టలలో అట్లాని తప్పు నేను అంటలేదు, తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు నేను అంటలేదు. కానీ పైకి తెల్ల బట్టలు వేసుకొచ్చినంత మాత్రాన ఏమవదు. పరిశుద్ధపరచబడవలసింది మన హృదయం, మన జీవితం, మన జీవిత విధానం. అప్పుడు యోగ్యమైనటువంటి వారుగా ఉండి ఆయన శరీరము ఆ రక్తము తీసుకున్న తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం మనం చేయవలసింది ఏంటంటే ఆయన మరణము గురించి ప్రచురించాలి. నువ్వు ఎంతమందితో మాట్లాడితే అంతమందికి చెప్పాలి. అది నీ బాధ్యత. నిన్ను అడుగుతాడు ఖచ్చితంగా దేవుడు, నన్ను అడుగుతాడు, మిమ్మల్ని కూడా అడుగుతాడు. ఆ మాటను ఒక్కసారి చదివి మళ్ళీ ముగించుకుందాం. ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. ఇది దేవుని యొక్క ఇష్టం అనేడల, దేవుడు ఆజ్ఞ. ప్రచురిద్దాం. మన సంఘము అనేక మందికి సువార్త ప్రకటించే సంఘముగాను, అనేక మందికి దేవునిలోకి తీసుకుని వచ్చేది గాను ఉండులాగున ముందుగా మన జీవితాలు యోగ్యమైనటువంటివి గాను మనలను మనం పరీక్షించుకునేటువంటి విధానములోనికి దేవుడు నడిపించి ఆయనకిష్టులైనటువంటి ప్రజలుగా మనం ఈ భూమి మీద బ్రతుకుటకు ఆయన కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్.